హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్. ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్ ద్వారా మీకు ప్రతిరోజు తెలియజేయడం జరుగుతుంది. మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మీ ముందుకు అయితే రావడం జరిగింది. ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది. దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది. అలాగే నేను నెక్స్ట్ చేసే వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. సో ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి వెళ్ళిపోదాము. రీసెంట్గా ఉద్యోగ సంఘాలతో అయితే కనుక మీటింగ్ అయితే జరిగింది. సిఎస్ జవహర్ రెడ్డి గారితో మీటింగ్ అయితే జరిగింది. సో చాలా బకాయిలు ఏపీజీఎఫ్ఐ ఈ బకాయిలు ఏవైతే ఉన్నాయో, ఏపీజీఎల్ఐ బకాయిలు, అలాగే జీపీఎఫ్ బకాయిలు, ఇవన్నీ కూడా మార్చి 31 అయితే కనుక మీకు చెల్లించేస్తామని మీటింగులో అయితే కనుక చెప్పడం జరిగింది. రీసెంట్గా ఉద్యోగ సంఘాల నాయకులు కూడా గుర్తు చేశారు. మార్చి 31 బకాయిలు అయితే చెల్లిస్తామన్నారు. ఇంకా ఎటువంటి చర్య తీసుకోలేదని చెప్పేసి ఇప్పుడు దానికి సంబంధించి అప్డేట్ వచ్చింది. రాత్రికి రాత్రే ఉద్యోగుల బకాయిలన్నీ చెల్లింపని అయితే చెప్తూ ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఏపీజీఎల్ఐ అలాగే జీపీఎఫ్ బకాయిలు అయితే చెల్లించామని చెప్తున్నారు. ప్రభుత్వం గత జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో మార్చి 31 నాటికి ఉద్యోగులకు సంబంధించి ఏపీజీఎల్ఐకి అలాగే జీపీఎఫ్ బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. మీటింగ్ పూర్తయి చాలా రోజులైనా దాని గురించి సమాచారం ఏమీ లేదన్నారు. తర్వాత ఉద్యోగ సంఘాలు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వానికి అయితే గుర్తు చేశారు. ప్రభుత్వం చెప్పిన మాట ప్రకారం బకాయిలను శనివారాల్లో ఉద్యోగుల అకౌంట్లకు జమ చేసేసింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకటరామరెడ్డి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే మిగిలిన బకాయిలు కూడా గత సమావేశంలో చెప్పిన షెడ్యూల్ ప్రకారం చెల్లిస్తారని ఆశిస్తున్నట్లుగా ఆయన శనివారం ఒక ప్రకటనలో అయితే పేర్కొన్నారు. అయితే ఒకసారి చెక్ చేసుకోండి. మీకు సంబంధించి ఏపీజీఎల్ఐ అలాగే జీపీఎఫ్ బకాయిలు అయితే మీ అకౌంట్లో పడిపోయాయని ప్రభుత్వం చెప్తోంది. దీనికి సంబంధించి ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకటరామరెడ్డి ప్రభుత్వానికి కృతజ్ఞతలు కూడా తెలిపారు. అలాగే మిగిలిన బకాయిలు కూడా త్వరలో చెల్లించేస్తారు షెడ్యూల్లో చెప్పినట్లనైతే ఆయన చెప్పడం జరిగింది. సో లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.